ప్రవీణ్ పగడాల అనే సేవకుని ప్లాన్ ప్రకారం హత్య చేసి అది యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారు. ఆ సేవకుడు సత్యము కొరకు, సత్యము అనగా ప్రభువైన యేసు క్రీస్తు, ఆ దేవుని కొరకు ఎంతో కృషితో సేవ చేస్తున్న గొప్ప సేవకుడు. ఆ సేవకుని మరణమును గూర్చి అజయ్ బాబు అనే సేవకుడు ఎంతో వేదనతో స్పందిస్తే, తర్వాత నీవే నీ సంగతి చూస్తాము అని ఎవరైతే అంటున్నారో వారే ప్రవీణ్ పగడాలనే సేవకుని హత్య చేశారని అర్థమవుతుంది. అంతేకాదు ఆ సేవకుని కుమార్తెను కూడా బెదిరిస్తున్నారు అంటే అర్థమవుతుంది ఆ సేవకుని హత్య చేశారని, యాక్సిడెంట్ కాదు అని. అలాగే మరొక విషయము, ఆమె ఎవరో గాని ప్రవీణ్ పగడాల అనే సేవకుని మరణము విషయంలో చాలా ఆనందిస్తుంది. ఆమెను చూస్తుంటే మానవత్వం ఉన్న స్త్రీలాగానే కనిపించడం లేదు. ఆమె నవ్వుతుంటే, ఆమె మాట్లాడుతుంటే రాక్షసిలాగా కనిపిస్తుంది. చూడమ్మా, నీకు ఉంది మరణము, నీవేమి ఈ భూమి మీద శాశ్వతముగా బ్రతకవు. నువ్వు ఎలా మరణిస్తావో ఊహించుకో. నువ్వు మరణించినప్పుడు ఎంతమంది ఆనందిస్తారో అది కూడా ఆలోచించుకో.